నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం గల్ఫ్ కార్మికులు చనిపోతే 5 లక్షలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న రేవంత్ ఈ నెల 18న బీఆర్ఎస్ కీలక సమావేశం ఎంపీ అభ్యర్థులకు బీ ఫారం ఇవ్వనున్న కేసీఆర్ మా ప్రభుత్వం వచ్చాక ఓవైసీ బ్రదర్స్ ను ఏం చేయాలో ఆలోచిస్తాం అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్ శిరోముండనం కేసులో తోట త్రికుముత్తులకు ఊరట బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న అవినాష్ రెడ్డి రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం బహిరంగ క్షమాపణ చెబుతూ ప్రకటన విడుదల చేయాలని ఆదేశం రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం అధికార యంత్రాంగాన్ని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు కనకమేడల రవీంద్ర కుమార్ నాదెండ్ల మనోహర్ జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరామన్నారు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు సీఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ తదితరులను బదిలీ చేయాలని ఈసీని కోరినట్టు తెలిపారు వివేక యాదవ్ ధర్మారెడ్డి రఘురామరెడ్డిపై కూడా ఫిర్యాదు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను 2018లో ఓడిపోయాను కాబట్టే 2019లో ఎంపీగా గెలిచి 2023లో సీఎం అయ్యానని అన్నారు అలాగే జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి 2024లో కేంద్ర మంత్రి అవుతారని రేవంత్ జోసెన్ చెప్పారు ఈసారి పార్టీలకు అతీతంగా ప్రజలు జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు జీవన్ రెడ్డిని గెలిపిస్తే స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నాకెందుకో బలంగా జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా వారక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా వారక్కడికి వెళ్ళి ఇంకేదైనా పెద్ద హోదాలో కూర్చోవాలన్నా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా దీంట్లో చాలా మంది చాలా లైక్లు డిస్లైక్లు ఓరియంటేషన్ అఫిలియేషన్ సిద్ధాంతపరంగానో లేకపోతే వ్యక్తిగతంగా పరిచయాలు మనకు మిత్రులు ఉంటారు కొన్నిసార్లు మన పార్టీతో సంబంధం ఉండదు మన మిత్రుడు నిలబడ్డాడంటే ఇంకో వైపు ఉంటారు కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను మీకు చేసే విజ్ఞప్తి నేను రాష్ట్రమంతా కూడా అడగడంలే కరీంనగర్ నిజామాబాద్ ముఖ్యంగా నిజామాబాద్లో అక్కడనే సమస్య ఉంది అక్కడనే మూలం ఉంది పరిష్కారం కూడా చూపించాల్సింది అక్కడనే పరిష్కారం చూపించాలంటే మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి మీరు 100% జీవనానికి అండగా నిలబడి మీరు గెలిపించండి ఇప్పుడు మీకు చెప్పిన అన్ని పనుల్ని చేసి పెట్టే బాధ్యత నాది నా గురించి మీకు ఎంతో అంత అయితే అవగాహన ఉంది నాకెందుకో బలంగా జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా వారక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా వారక్కడికి వెళ్ళి ఇంకేదైనా పెద్ద హోదాలో కూర్చోవాలన్నా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా దీంట్లో చాలా మంది చాలా లైక్లు డిస్లైక్లు ఓరియంటేషన్ అఫిలియేషన్
అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరుతారని సెటారికల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన ఓవైసీ బ్రదర్స్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అంతకుముందు తమను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. తమ సోదరులను జైలుకు పంపాలని కొందరు చూస్తున్నారన్న ఆయన జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేస్తారని ఆరోపించారు. హైదరాబాద్లో బలంగా ఉన్న తమను ఓడించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సభలో ఏం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. నీ పెద్దన్నకి ఓటు ఎందుకు వేయాలి దాని గురించి మాట్లాడాలి. కానీ నువ్వు యూపీ విషయం మాట్లాడుతున్నావు, వేరే వేరే సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్కి మోసం చేయడానికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్ర చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలి. బుల్లెట్తోని కాదు నీకు సంపేది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు. అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. నువ్వు సభలో ఏం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. हमको परवाह नहीं, हमको डर नहीं है, लेकिन कैसे हालात हैं नहीं मालूम कि हमारी मौत कैसे होगी। नहीं मालूम कि क्या अकबरुद्दीन ओवैसी को भी जहर दे के जेल में मार दिया जाएगा, या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए। नहीं मालूम। मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। मुझे यकीन है कि नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। अरे गौर करो, थोड़ी देर के लिए अपनी आंखों को बंद कर तसव्वुर करके देख लो, मजलिस नहीं, ओवैसी ब्रदर्स नहीं, ये कारकुन नहीं, ये सुदूर मोतमद नहीं, तो फिर हमारा कौन है? ये थोड़ी देर के लिए आंख बंद करके गौर करो। हमको परवाह नहीं, हमको डर नहीं है, लेकिन कैसे हालात हैं। మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తనపై బురద జల్లుతుందని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డిని తానే చంపానని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన అరెస్టు చేయలేదని అన్నారు. ఏ దర్యాప్తు సంస్థ అయినా వెంటనే అరెస్ట్ చేయాలని, కానీ దానికి భిన్నంగా నెల రోజుల పాటు ఎవరిని అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. They presented in the High Court that Avinash ku munde vishayam telusu, so that he could immediately go and screen the evidence అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తా ఉన్నానని చెప్పి మరొక అభియోగం. శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. మా షర్మిలక్క అయితే కావచ్చు, మా సునీతక్క అయితే కావచ్చు, రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సునీతక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. ఈ కేసులో విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని
గతంలో కూడా చెప్పా. జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్టు 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. తానే ఈ హత్య చేశారని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన, ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు, ఈ శశికళ అండుకో ఉన్నారు కదా నలుగురు, వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకం సార్ హార్ట్ అటాక్ చనిపోయినట్టు చెప్పమని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు, ప్రెజర్ పెట్టినారు వాళ్ళను, శశికళ అక్క వాళ్ళను, గేట్ దగ్గర ఉన్న వాళ్ళను. బట్ వాళ్ళు ఆయన మాకు అట్లా చెప్పలే, మేము చెప్పము అని. అన్నా నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి, మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు, నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు. ఉన్నదిన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామా, మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం. ఏంది అంటే అవినాష్ నీకు గుండెపోటు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని. ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటు అని తేయడానికి? మీకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఏమంత తాపత్రయము? అవనిగడ్డ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు విపక్ష కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, అసెంబ్లీ అభ్యర్థి బుద్ధప్రసాద్. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయన జగన్ను ఓడించేందుకు విపక్ష కూటమిని గెలిపించాలని కోరారు. ఆ రోజు జరిగిన గొడవలు ఎప్పుడు కూడా దేశంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడు ఆయన ఎదురుకుండా ఏనాడు కూడా గొడవ పడ్డ సందర్భాలు మన చరిత్రలో లేదు. ఎందుకంటే దేశానికి ఏమైనా పెద్దలు తీసుకురావటం, వాళ్ళ చక్కగా స్వాగతం చెప్పడం, మన సమస్యలు వినవించడం, వాళ్ళ ద్వారా పరిష్కారం పొందాలని చెప్పి ఆశించడం సాధారణంగా జరిగే విషయం. ఒక నాబార్డు చైర్మన్ రావటంటే విభజన హామీల అమలులో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన విభజన చట్టంలోని కాశీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించిందన్నారు. సమాజాన్ని మతంతో విడగొడుతున్న బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే అన్నారు. ఏమీ చేయలేదు. మనకి చట్టపరంగా రావాల్సిన విషయాలుగా విస్మరించారు. తెలంగాణకి కాశీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలనుంది. ఎంత తెలంగాణకి వ్యతిరేకంగా ప్రవర్తించిన మోదీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు లేదు. నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ కేవలం సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. 2022 లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని పెద్ద మనిషి డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. 2 కోట్ల కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు, ఉన్న ఉద్యోగాలే తగ్గకపోయింది. బీజేపీ తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదు. బీజేపీ ఏమీ చేయలేదు. మనకి చట్టపరంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనీసం నీకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నీకు పట్టుందని అడుగుతున్నా. ఆలోచన చేసినవా? అధికారులతో రివ్యూ చేసి నీకు కావాల్సినటువంటి నిధులు, ఎన్ని నిధులు ఖర్చు అయితే దానికి సమీకరణ ఏ రకంగా చేస్తారని ఆలోచన ఎప్పుడు చేస్తామని అడుగుతున్నా. ఈరోజు నీకు భయం పట్టుకునేది కాబట్టి 5 సీట్లలో ఎవరు వీక్ క్యాండిడేట్ పెట్టిన అంటున్నావు కదా. దీన్ని బట్టి నీకు ఎంతటి అభద్రతా భావం ఉన్నదో అర్థమవుతున్నది. ఈరోజు నువ్వు ఈ రాష్ట్రంలో కనీసం 5 సీట్లు కూడా గెలిచే పరిస్థితుల్లో లేవు. నీ ఇంటెలిజెన్స్ వర్గాలు నీకు చెప్పినాయి 4-5 సీట్లకు మించి కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని. కాబట్టి భయం పట్టుకొని వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు, వీళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టిండ్రు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ క్యాండిడేట్ ఎక్కడున్నాడు? అంటే నీ క్యాండిడేట్ కూడా వీకేనా? ఏదైనా ఆలోచన ఉంటే నీకు మధ్య ఆలోచన ఉంటుంది. గతంలో మీరందరూ యూపీలో పాలు పంచుకున్న వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలు పంచుకున్న వాళ్ళు.
మీరంతా కలిసి పనిచేసేటువంటి మిత్రులు కాబట్టి మీకు సంబంధ బాంధవ్యాలు చాలా గట్టిగా బలంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. ఇద్దరు కలిసి 30 దాటి భారతీయ జనతా పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసినా భారతీయ జనతా పార్టీ వెంట ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వెంట నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న సందర్భంగా ఎన్ని రకాలుగా నీవు నీ తొట్టి గ్యాంగులు ఎన్ని రకాలుగా మా మీద ఇలాంటి విష ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ముందొకటి అడుగుతున్నా, నువ్వు ఏ దొంగ హామీలు ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల మధ్యలోకి వెళ్ళినావో వాళ్ళందరికీ కూడా మరి 15 ఆగస్టు లోపల ఇచ్చిన హామీలని నెరవేరుస్తావా, లేకుంటే 15 ఆగస్టు రోజు చేతులు ఎత్తేసి నా వల్ల కాదు అని చెప్పేసి నువ్వు రాజీనామా చేస్తావా? నిర్ణయం నీదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతిసారి ఒక డేట్ ఇవ్వడం, ప్రతిసారి ఒక అబద్ధం మాటలు చెప్పడం, ప్రతిసారి బూటక మాటలు చెప్పడం, ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రియాంక గాంధీతోటో రాహుల్ గాంధీతోటో చెప్పించి రేపు నాకు సంబంధం లేదు, ఈ డిక్లరేషన్ ఇచ్చింది రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా? అర్థం కావడం లేదు. కానీ ఒక రైతు మాఫీ ఒకటి, బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషను, దళితులకు ఇచ్చినటువంటి డిక్లరేషను, యువతకు ఇచ్చినటువంటి డిక్లరేషను, ప్రతిరోజు మేము మీ వెంటబడి అవి సాధించే వరకు మీ వెంటబడతామని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 15 ఆగస్టు అని చెప్పి ఈరోజు నువ్వు దిగజారుడు స్టేట్మెంట్లు ఎన్నికల సమయంలో ఇస్తున్నామంటే మిగిలిన హామీల గురించి నువ్వు ఎగ్గొట్టాలని చూస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం. నువ్వు ఏదేమైనా నువ్వు ఇస్తామని ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పి నువ్వు హామీ ఇచ్చినావు కదా, ప్రతి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ మీ వెంట పడి ఖచ్చితంగా ప్రజల గొంతుగా నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి అసలు అర్థమవుతలేదు. ఒకరోజు బడేబాయ్ అంటాడు, ఒకరోజేమో భారతీయ జనతా పార్టీకి సిబిఐకి ఏమైనా సంబంధమా? రేపైనా ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినా కూడా భారతీయ జనతా పార్టీ అంటాడు. ఎట్లా? రేపు ఏ కేసు ముందుకు వచ్చినా భారతీయ జనతా పార్టీ. అరే ఈడీ కేసు, ఈడీ మేము గతంలో చెప్పినాం, ఎన్నికల సమయంలో కూడా అప్పుడేమన్నాడు, కవితను అరెస్ట్ చేస్తలేరు, మీకు టీఆర్ఎస్కి ఒప్పందం కుదిరింది అన్నాడు. ఈరోజు అరెస్ట్ చేస్తేనేమో సుపారీ తీసుకుని వినిపిస్తాడు అంటారు. ఏం రకం ఆయన ఏం మాట్లాడుతున్నా నోటికి కంట్రోల్ ఉన్నదా? అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతున్నదా? ఈరోజు ఇంకా ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోదు దయచేసి. మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు, ఇంకా పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడే మీరు కొనసాగిస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా హూందాగా మాట్లాడితే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. ఈడీ కానీ సిబిఐ కానీ ఇప్పుడు ఎన్నికల సమయం, మేము అధికారంలో లేము, వారికి తెలియాలా? ఎన్నికల సమయంలో అధికారంలో లేమంటే ఆయన మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఒప్పుకున్నట్టే కదా. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు పిచ్చి మాటలు దయచేసి మానుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎన్ని క్వశ్చన్స్? ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ఒక గజని. ఆయన రేవంత్ రెడ్డి గారు గజని లాగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య. ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడో, పొద్దున స్టేట్మెంట్కి సాయంత్రం స్టేట్మెంట్కి సంబంధం లేదు. మీరు అన్నట్టు గతంలో కులకరణ జరగాలన్నాడు, ఇప్పుడేమో దేనికి సంబంధం లేకుండా మళ్ళీ ఇమ్మీడియట్గా ఎలక్షన్ అంటాడు. ఎందుకనంటే ఇట్లనే ఎలక్షన్ కోడ్ ఉండాలా, ఎవరందరూ బిజీగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. విజయవాడలో రాళ్లదాడిలో గాయపడిన సీఎం ఒకరోజు విశ్రాంతి తీసుకుని మళ్లీ యాత్రను ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర సాగుతుంది.
ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. సీఎం బస్సు యాత్రకు విశేష స్పందన కనిపిస్తుంది. అడుగడుగున జన నీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాలోని నారాయణపురం నుంచి ఈతకోట వరకు సాగనుంది. భీమవరం సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకు చేరుకొని రాత్రికి అక్కడ బస చేస్తారు. రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అని అన్నా, రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాల వారు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, భావి భారత పౌరులు, అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆశలు పెట్టుకున్నవారు. అరే నీ కంటికి తగిలుంటే కన్ను పోను కదా, అరే కొద్దిగా నవరగంత మీద తగిలుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా. నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా. నిజంగా దారుణం అన్నా. వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానన్నా. ఇన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసు అన్నదే లేదన్న వాళ్ళకి. నిజంగా అన్నా, నీ మీద ఎందుకన్నా ఇంత ద్వేషం, ఎందుకన్నా నీ మీద అంత కక్ష అన్న? అవ్వా తాతలకి 65 సంవత్సరాలు వస్తేనే కానీ పెన్షన్ రాని వాళ్ళకి 60 సంవత్సరాల వాళ్ళకే మరి 3000 పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారు గట్ల 5 గంటలకే వాళ్ళందరికీ అందిస్తున్నందుకన్నా, భావి భారత పౌరులు మన పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి విద్యను సంపదగా అందించాలి, ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకి రావాలని ఆలోచన చేస్తున్నందుకు అన్నా నీ మీద అంత కక్ష అన్న. ప్రతి పేదవాడికి, ప్రతి రైతుకి, ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా తమ కింద నుంచి ఎక్కడో చోట పని చేసుకుని బతుకుతున్న వారందరూ కూడా మనం కూడా ఆత్మాభిమానంతో ఆర్థికంగా పైకెదిగి మనం గర్వంగా సగర్వంగా బతకాలని ఆలోచన చేస్తున్న వారికి మీరు చేయి అందిస్తున్నందుకన్నా మీ మీద కక్ష అన్నా. నిజంగా మీకు తగిలిన గాయం మాకు తగిలిన గాయం అన్నా. పేదవాళ్ళ ఆశల్ని చిదిమేయాలని చూస్తున్న దుర్మార్గులు, దుష్టులకి మంచి మనసుని కలిగించమని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అన్న నువ్వు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలన్నా, క్షేమంగా ఉండాలన్నా, నీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారన్నా. ఈ రాష్ట్ర ప్రజలు అవ్వ తాతల కాడించి నేడు పుట్టిన బిడ్డ వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం నిజంగా చెప్పాలంటే అన్న నీ గురించి 2 గంటలైనా సరిపోదన్నా. కానీ నాకు మాటలు రావటం లేదన్నా. మీరు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి ఈ రాష్ట్ర పేదల యొక్క పక్షాన నిలబడి వారిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళ సగర్వంగా ఆత్మాభిమానంతో తల ఎత్తుకుని తిరిగేలాగా మీరు చెయ్యాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని అన్న ఈ లక్షలాది మంది ఆశీర్వాదం మీకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న.
వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అలాగే జగనన్న అభిమానులందరికీ కూడా మరి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, మన అన్న ఎప్పుడు మాట్లాడతారా అని. మరి ఇప్పుడు జగనన్న మీ అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతారని తెలియజేసుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.